ఈ నెల 28 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర షురూ కానుంది. దక్షిణ తెలంగాణలో నిర్వహించనున్న ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొననున్నారు. 28-29న సిద్ధరామయ్య బస్సు యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 30-31న ప్రియాంక గాంధీ, వచ్చే నవంబర్ 1న రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారని తెలుస్తుంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను కవర్ చేస్తూ ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. రూట్ మ్యాప్ ను పీసీసీ సిద్ధం చేస్తుంది. బస్సు యాత్రకు కావాల్సిన ఏర్పాట్లలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిమగ్నమయ్యారు. కర్ణాటకలో బార్డర్లోని మహబూబ్ నగర్ జిల్లాలో సిద్ధరామయ్య బస్సు యాత్ర ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక అధికారమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ పావులు కదుపుతుంది. రాష్ట్ర ముఖ్య నేతలు తెలంగాణ వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో పర్యటించి 6 గ్యారెంటీ హామీలపై ఇంటింటి ప్రచారం నిర్వహించాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. రోడ్ షోలు, కూడలి సమావేశాల్లో పాల్గొనాలని ఇప్పటికే టీపీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల రేపు లేదా ఎల్లుండి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నేతలు ఒక్కో రోజు 2 నియోజకవర్గాలు చొప్పున ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రేపు బట్టి విక్రమార్క షాద్ నగర్, గోషమహల్లో, ఎల్లుండి కుత్బుల్లాపూర్, నిర్మల్లో నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర షురూ కానుంది. దక్షిణ తెలంగాణలో నిర్వహించనున్న ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొననున్నారు. 28-29న సిద్ధరామయ్య బస్సు యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 30-31న ప్రియాంక గాంధీ, వచ్చే నవంబర్ 1న రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారని తెలుస్తుంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను కవర్ చేస్తూ ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. రూట్ మ్యాప్ ను పీసీసీ సిద్ధం చేస్తుంది. బస్సు యాత్రకు కావాల్సిన ఏర్పాట్లలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిమగ్నమయ్యారు. కర్ణాటక బాగ్డాల్లోని మహబూబ్ నగర్ జిల్లాలో సిద్ధరామయ్య బస్సు యాత్ర ఉండే అవకాశం ఉందని సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించిన కూడా ప్రచారాలను శంకారవం పూరించింది. ఇప్పటికే మొదటి విడత బస్సు యాత్ర కావచ్చు, అగ్రనేతల సభలు కావచ్చు, ఏదైతే సమావేశాలు కావచ్చు, ఇప్పటికే మొదటి విడత బస్సు యాత్రకు సంబంధించి ఇక్కడ ఉత్తర తెలంగాణ నుంచి కూడా మొదటి విడత బస్సు యాత్ర కొనసాగిన 3 రోజుల పాటు ఏదైతే మొదటి విడత బస్సు యాత్ర కొనసాగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ బస్సు యాత్రలో పాటు మిగతా ఏదైతే 3 జిల్లాలకు సంబంధించి 8 నియోజకవర్గాలకు సంబంధించి ప్రచారాలను ముమ్మరు చేశారు. ఏదైతే 6 గ్యారంటీల హామీలను ఇంటింటికి కూడా ప్రచారం చేసిన నేపథ్యం కావచ్చు, అలాగే అక్కడ నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలతో కూడా మమేకమవుతూ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి సంబంధించిన కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా పలు అంశాలు కూడా సూచిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే మరోసారి రెండో విడత కూడా బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28 నుంచి కూడా బస్సు యాత్ర చేయాలని కూడా పీసీసీ భావిస్తున్న నేపథ్యం, దానికి సంబంధించిన కూడా రూట్ మ్యాప్ కు ఖరారైన నేపథ్యం. ఈ నెల 28-29 ఏదైతే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ బస్ యాత్రలో పాల్గొంటారు. అలాగే ప్రియాంక గాంధీ పాల్గొంటున్న నేపథ్యం, అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనే నేపథ్యం. ఈ నెల 28-29 సిద్ధరామయ్య తెలంగాణకు రాబోతున్న నేపథ్యం కావచ్చు. 30-31 ప్రియాంక గాంధీ, అలాగే 1వ తేదీన కూడా రాహుల్ గాంధీ బస్ యాత్రలో పాల్గొన్న నేపథ్యం కావచ్చు. గతంలో అయితే మొదటి విడతకు సంబంధించి కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించి బస్ యాత్ర కొనసాగింది. ఇప్పుడు దక్షిణ తెలంగాణకు సంబంధించి కూడా బస్ యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే పలు జిల్లాలను కూడా నియోజకవర్గాలను టచ్ చేస్తూ కూడా బస్ యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే చూడవచ్చు, ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే 34 రోజులకు పైగా కూడా ఎన్నికలకు సంబంధించిన సమయం ఉన్న నేపథ్యం కావచ్చు, పూర్తిగా మొత్తంగా ఈ నెల రోజులకు సంబంధించి కూడా ప్రచారాలను ముమ్మరం చేయాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఇప్పటికే ప్రకటించిన 6 గ్యారంటీలను
ప్రజలకు వివరించే విధంగా ఉండాలి. ఇప్పటికే మేనిఫెస్టో సంబంధించి కూడా తుది దశకు చేరుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, అలాగే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిన నేపథ్యం, ఇంకా మిగతా సంబంధించిన మైనార్టీ డిక్లరేషన్ కావచ్చు, అయితే మహిళా డిక్లరేషన్ కావచ్చు, వీటిని మేనిఫెస్టో ఈ మూడు అంశాలతో కూడిన వాటిని ఇక్కడ రాహుల్ గాంధీతో అనౌన్స్ చేసే విధంగా కూడా ప్లాన్ చేశారు. ప్రియాంక గాంధీ తోటి మైనార్టీ డిక్లరేషన్ కావచ్చు, మహిళా డిక్లరేషన్ ప్రకటించే విధంగా కూడా ప్లాన్ చేసిన నేపథ్యం, అలాగే రాహుల్ గాంధీతో మేనిఫెస్టో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ నెల రోజుల పూర్తిగా ఎన్నికలకు ప్రచారాలకు నింపాలి. దీనికి సంబంధించి కూడా అక్కడ బస్సు యాత్ర కొనసాగుతున్న నేపథ్యం. మరోసారి ఇప్పుడు రేపటి నుంచి 26, 27 2 రోజుల నుంచి కూడా ఇంటింటి ప్రచారం, కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు కావచ్చు, ఇతర డిక్లరేషన్ కావచ్చు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కావచ్చు, పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఇంటింటికి చేరవేయాలి. గ్యారంటీ కార్డుతో పాటు నేతలంతా 10 మంది నేతలంతా కూడా రేపటి నుంచి ఇంటింటి ప్రచారం చేస్తారు. రేపటి నుంచి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, అలాగే మల్యాష్కి గౌడ్, అలాగే సీతక్క, ఎమ్మెల్యే సీతక్కతో పాటు 10 మంది ముఖ్య నేత అంతా కూడా ఇంటింటి ప్రచారం చేయనున్న నేపథ్యం. 2 రోజుల్లో 40 నియోజకవర్గాలకు సంబంధించిన పర్యటనలు ఉంటాయి. ఆ పర్యటనలో ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, అలాగే శ్రీధర్ బాబు, సీతక్క, ఈ ముఖ్య నేతలంతా కూడా ఇంటింటి ప్రచారం చేస్తారు. 26న రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా, అలాగే హైదరాబాద్ లో పర్యటనలు ఉన్న నేపథ్యం కావచ్చు. అలాగే 20వ తేదీన రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ లో పర్యటనలు ఉంటాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం కనిపిస్తుంది. 119 నియోజక రైట్ హరీష్, అయితే తెలంగాణలో లేటెస్ట్ హాట్ టాపిక్ వచ్చేసరికి మేడిగడ్డ బ్యారేజీ కుంగటం. సో దీన్ని దాదాపు 6 నెలల వరకు అయితే రిపేర్ పట్టిదే అనే అవకాశాలు మనకు తెలుస్తూ ఉంది. సో దీన్ని అధికార పార్టీకే మైనస్, విపక్షాలకేమో ఈ ప్లస్ పాయింట్గా మారింది. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా మార్చుకొని బస్సు యాత్రలో కానీ ఇటు ఇంటింటి ప్రచారాల్లో కానీ వాడుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇతర పార్టీల నుంచి కూడా నేతలంతా వస్తున్న నేపథ్యం, అలాగే ఇప్పటికే ప్రకటించిన 6 గ్యారంటీలు కూడా ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యం, సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి చూపిస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా ఆసరగా చేసుకోవాలి, ఇంటింటికి ప్రచారాలు చేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనం ఏం చేస్తాం, గతంలో ఇది ఇచ్చిన బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. దానికి సంబంధించి కూడా ఆ పథకాలు కూడా పూర్తిగా వైఫల్యం అయ్యి మేనిఫెస్టో సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికీ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సమాధానం చేసే విధంగా కూడా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నాం. దాన్ని కూడా వివరించే విధంగా కూడా ఉండాలని కూడా నేతలు భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే మేనిఫెస్టో సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే పలు అంశాలతో కూడా మేనిఫెస్టో ఉన్నది. దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, బీసీ ఇవన్నీ డిక్లరేషన్ లో భాగంగా ఇంకా తీసుకురావాలనే నేపథ్యం కావచ్చు. కళ్యాణ లక్ష్మికి పథకానికి దీటుగా కూడా పసుపు కుంకుమ పేరుతో కూడా మరో పథకాన్ని తీసుకురాబోతున్నది. 1,116,116తో పాటుగా తులం బంగారం ఇవ్వనున్న నేపథ్యం, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు, 1 లక్ష ఉద్యోగాలు కావచ్చు, అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అలాగే గృహాలకు సంబంధించి కూడా 200 ఉచిత విద్యుత్ ఇవ్వనున్న నేపథ్యం. అంటే పూర్తిగా వీటన్నిటిని ప్రజలకు వివరించాలి, ప్రజలకు వివరిస్తూ కూడా గ్యారంటీ కార్డు కూడా ప్రజలకు అప్పచెప్పాలి. అలాగే కర్ణాటకలో కూడా ఇట్లాంటి 5 గ్యారంటీలు ఇచ్చిన నేపథ్యం, అది పూర్తిగా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యం, ఇదన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలకు వివరించాలి. బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలను గద్దెదించేందుకు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమంలో కూడా అక్కడ ఆ ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఎంతవరకు ప్రజాక్షేత్రంలోకి ఎంతవరకు ప్రజలు లబ్ధి చేయకుందన్న విధంగా పూర్తిగా వీటన్నిటిని కూడా వివరించే విధంగా కూడా ఈ రేపు ఎల్లుండి డోర్ టు డోర్ ఇంటింటి ప్రచారం ఉంటుంది. తర్వాత 28 వరుసగా చూస్తే రేపు ఎల్లుండి 28 నుంచి కూడా పూర్తిగా 1వ తేదీ వరకు కూడా వరుసగా కాంగ్రెస్ ప్రచారాలను ముమ్మరి చేస్తుంది, సభలను ఏర్పాటు చేస్తున్నది. రాహుల్ గాంధీ రాబోతున్నారు, అగ్రనేతలంతా రాబోతున్నారు. మిగతా బస్ యాత్రకు సంబంధించి కూడా మరింత పొడిగించే అవకాశాన్ని కనిపిస్తుంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ మీద ఫోకస్ చేసింది. ఇప్పటికీ అగ్రనేతలు వచ్చిన నేపథ్యం, బస్ యాత్ర చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇంకా దీనికి సంబంధించి కూడా మరోమారు బస్ యాత్ర కొనసాగుతుంది. ఈ బస్ యాత్రకు సంబంధించి మరోసారి 3వ విడత బస్ యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా రేపు ఎన్నికల సంబంధించి తెరపడుతుంది. రేపు ఎన్నికలు అనే వెంటనే కూడా ప్రచారాలను ముగిసే వరకు కూడా
పెద్ద నేతలు అంటే అగ్రనేతలంతా కూడా ఈ తెలంగాణకు ఆహ్వానించే విధంగా కూడా ప్లాన్ చేశారు. రేపు అయితే ఎన్నికలకు సంబంధించి కూడా రేపు ప్రచారాలకు ముగిసే వరకు సోనియా గాంధీ కూడా తెలంగాణకు రానున్న నేపథ్యం పూర్తిగా కర్ణాటక తర్వాత కూడా గెలిపే లక్ష్యంగా తెలంగాణ వెళ్తున్న క్రమంలో కూడా దీని ప్రచారాలు కావచ్చు, సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, అగ్రనేతల పర్యటనలు కావచ్చు, 6 గ్యారంటీలు హామీలు కావచ్చు, ఇప్పటికే ఇచ్చిన డిక్లరేషన్లు కావచ్చు, పూర్తిగా ప్రజల డోర్ టు డోర్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఇలాంటి లబ్ధి చేకూరుతున్న విధంగా కూడా నేతలంతా భావిస్తున్న పరిస్థితులు కాబట్టి రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలకు అయితే ముమ్మరం చేసే అవకాశం అయితే ఉంది వరం. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.